ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. గత ఎపిసోడ్లో 7 ఏండ్ల శ్రమల కాల పరిచయాన్ని గురించి మనం ధ్యానించున్నాం. ఈ ఎపిసోడ్లో ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలోని మొదటి 3.5 సంవత్సరముల శ్రమల కాలమును గురించి ధ్యానించుదాం. దయచేసి గమనించగలరు. 7 ఏండ్ల శ్రమల కాలంలోని మొదటి 3.5 సంవత్సరముల శ్రమల కాలము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ఎత్తబడిన తరువాత ప్రపంచమంతా అశాంతితో నిండి ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే, సంఘం ఎత్తబడుటను బట్టి విశ్వాసులందరూ మాయమైపోతారు. రెండవది, విశ్వాసులందరూ కొనిపోబడుటను బట్టి వారు నడుపుచున్న వాహనాలన్నీ ప్రమాదాలకు గురి అవుతాయి. ప్రపంచమంతా కూడా యాక్సిడెంట్ల పాలవుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే, యూదులు అరబ్బుల మధ్య యుద్ధం తీవ్రతరమై మధ్యప్రాచ్యము అగ్నిగుండంలాగా తయారవుతుంది. నాలుగవది, ప్రపంచం ద్వేషంతో నిండిపోయి కూటములుగా విడిపోతుంది. ఈ విధంగా ప్రపంచమంతా అశాంతితో నింపబడి ఉంటుంది. ఈ అశాంతితో నిండిన లోకంలో శాంతిని స్థాపించుటకు యూరోపియన్ యూనియన్ కూటమి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ముందుకు వస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యూరోపియన్ యూనియన్ కూటమికి నాటో కూటమి, ముస్లిం రాజ్యాల కూటమి మద్దతును ప్రకటిస్తారు. రష్యా దాని మిత్ర రాజ్యాల కూటమి, తూర్పు రాజ్యాల కూటమి మద్దతును తెలియపరచరు. నాటో కూటమి, ముస్లిం రాజ్యాల కూటమి మద్దతుతో యూరోపియన్ యూనియన్ కూటమి దశరాజ్య కూటమిగా వెలుగులోనికి వస్తుంది. ఆ దశరాజ్య కూటమిలో నుంచి ఒక నాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఇతడే క్రీస్తు విరోధి. ప్రభునందు ప్రియులారా, ఈ క్రీస్తు విరోధుని గురించి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములో, ఒక వ్యక్తి తెల్లని గుర్రం మీద కూర్చున్నాడని, అతడు విల్లు పట్టుకుని కూర్చున్నాడని, అతనికి ఒక కిరీటం ఇవ్వబడిందని, అతడు జయించుటకు బయలు వెళ్ళాడని 2వ వచనంలో కూడా మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఈ యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చినటువంటి ఈ కూటమి నాయకుడు, ఈ దశరాజ్య కూటమి నుంచి వచ్చిన నాయకుడైన క్రీస్తు విరోధి అరబ్బులు యూదులతో 7 సంవత్సరములు శాంతి ఒప్పందమును కుదుర్చుకుంటాడు. దీన్నే 7 సంవత్సరముల 1 వారము నిబంధన అంటారు. దీని గురించి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనములో వ్రాయబడి ఉంది. ఈ క్రీస్తు విరోధి యూదులు అరబ్బుల మధ్య సయోధ్య కుదిర్చి యూదులకు యెరూషలేములోని టెంపుల్ మౌంట్ స్థలములో దేవాలయమును కట్టిస్తాడు. ఇంకా ఈ క్రీస్తు విరోధి లోకంలో మత యుద్ధములు జరగకుండా మత సామరస్యం కొరకు ప్రపంచమంతా ఒకే మతంగా ఉండాలని సర్వమత సమ్మేళనంను ఆధారం చేసుకొని ప్రపంచ ఏకైక మతమును ఐక్యరాజ్య సమితి ద్వారా తీర్మానమును అమలుపరుస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా తన అధికారం క్రిందకు వచ్చినట్లు తనకు మద్దతు తెలుపని వారిపై యుద్ధములు ప్రకటిస్తాడు. ఈ విషయంను గూర్చి ప్రకటన గ్రంథం 3-4 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఈ విధంగా క్రీస్తు విరోధి ప్రపంచంలో యుద్ధాలు చేయుటను బట్టి, మరి యుద్ధములను బట్టి కరువులు కూడా వస్తాయి. ఆ విషయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఈ కరువులు, యుద్ధాల ద్వారా ప్రపంచంలో 4వ వంతు ప్రజలు మరణిస్తారు. ఈ విషయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడి ఉంది. ఈ ప్రపంచ మతమును వ్యతిరేకించిన వారిని ఈ క్రీస్తు విరోధి సంహరిస్తాడు. అందులో కొంతమంది హతసాక్షులు అవుతారు. వారి బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనములో వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వీటితో పాటు దేవుడు తన ఉగ్రతను ప్రపంచ ప్రజల మీద కుమ్మరిస్తాడు. ఏ విధంగా ఉంటుందంటే, సూర్యుడు నల్లగా మారిపోతాడు,
చంద్రుడు రక్తవర్ణం అవుతాడు, ఆకాశం నుంచి నక్షత్రములు రాలిపోతాయి, ఆకాశము చుట్టబడిన గ్రంథం వల్లే తొలగిపోతుంది. ఈ భయంకరమైనటువంటి విపత్తును చూసి భూరాజులు, సహస్రాధిపతులు, ఘనులు మొదలైన వారందరూ కొండ గుహల్లోనూ బండల సందుల్లోనూ ప్రాణరక్షణ కొరకు పారిపోతారు. కానీ అప్పుడు మహా భూకంపం కలుగుతుంది కనుక ఆ బండలు కొండలు కూడా వీరిని రక్షించవు. ప్రభునందు ప్రీతి దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి ఉగ్రత దినము ఆ రోజు మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం విడవబడి ఉంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, కరువులు, భూకంపాలు, యుద్ధాలు, మరణాలు, చాలా ఇలా క్రీస్తు విరోధ ద్వారా కలుగు శ్రమలు, దేవుడు పంపించే ఉగ్రతలో వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలి అంటే ఎత్తబడే గుంపులో ఉండాలి. అయితే ఇలా మొదటి 3.5 సంవత్సరాల కాలంలో శ్రమలు జరుగుతూ ఉండగా కొంతమందిని దేవుడు రక్షించుకోవటానికి 2 సాక్షులను యెరూషలేముకు పంపిస్తాడు. ఆ యెరూషలేములో 2 సాక్షులు ప్రకటించినప్పుడు 1,44,000 మంది యూదులు మారు మనసు పొంది వారు ప్రపంచమంతా తిరిగి సువార్తను ప్రకటిస్తారు, రాజ్య సువార్తను. వారి ద్వారా ప్రపంచంలో చాలామంది దేవుని వైపు తిరుగుతారు. మత్తయి సువార్త 24:14 రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడును అని రాయబడి ఉంది. ఆ వచనం దీనికి సంబంధించిందే. కాబట్టి వీళ్ళు రక్షించబడుట 1,44,000 మంది యూదులు, అనేక మంది అన్యజనులు రక్షించబడతారని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు వ్రాయబడి ఉంది. ఇక ఇలా సువార్త ప్రకటించినప్పుడు సువార్తను నమ్మని వారు, దేవుడిని అంగీకరించిన వారిపై దేవుడు ఇంకా ఎక్కువగా ఉగ్రతను కురిపిస్తాడు. అవి బోర్ల ఊదుడు ద్వారా కలుగు శ్రమలు. మొదటి బోర ఊదబడినప్పుడు అగ్నితో మిళితమైన వడగండ్లు భూమి మీద కలిగి పడి చెట్లు కాలిపోతాయి, పచ్చగడ్డంతా కాలిపోతుంది, 3వ భాగం కాలిపోతుంది. అలాగే 2వ దూత బోర ఊదినప్పుడు సముద్రం అంతా రక్తంగా మారిపోతుంది, చేపలు చనిపోతాయి, ఓడలు దెబ్బతింటాయి. ఈ విధంగా మనం చూస్తాం. 3వ దూత బోర ఊదినప్పుడు నీటి ఓటలు చేదుగా మారిపోయి మంచినీటి సమస్య ఏర్పడుతుంది, అనేకులు మరణిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాల్లో 3 వంతులు కాంతి తగ్గిపోతుంది. 5వ దూత బోర ఊదినప్పుడు మిడతల దండు వచ్చి అవిశ్వాసులను 5 నెలల వరకు కుట్టి బాధేస్తాయి. ఆ బాధ తేలు కుట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ బాధ ఉంటుంది. ఇక 6వ దూత బోర ఊదినప్పుడు యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడి ఉన్న 4 దూతలు విడుదల చేయబడతారు. వాళ్ళు 20 కోట్ల సైన్యాన్ని అపవిత్రాత్మల సహాయంతో పోగు చేసుకొని 3వ ప్రపంచ యుద్ధానికి తలపడతారు. ఆ యుద్ధంలో వాళ్ళంతా అంతకుముందు క్రీస్తు విరోధికి మద్దతు తెలుపని గమనించాలి. రష్యా, దాని మిత్ర రాజ్యాల కూటమి, తూర్పు రాజ్యాల కూటమి, వీళ్ళంతా కూడా క్రీస్తు విరోధి మీదకి, క్రీస్తు విరోధి సైన్యం మీదకి యుద్ధం వస్తారు. ఆ 3వ ప్రపంచ యుద్ధంలో క్రీస్తు విరోధి జయాన్ని పొందుతాడు. ఆ జయంతో క్రీస్తు విరోధి ప్రపంచాధినేత అవుతాడు, ప్రపంచ నియంత అవుతాడు. ఈ విషయాన్ని గూర్చి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉండుట గమనార్హం. ఆ ప్రపంచ నియంత అయిన తరువాత అతను ప్రపంచాన్ని 3.5 సంవత్సరములు పరిపాలన చేస్తాడు. ఏ విధంగా పరిపాలన చేస్తాడు, అతని పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది రాబోయే ఎపిసోడ్లో, అంటే 2వ 3.5 శ్రమల కాలంలో ధ్యానించుదాం. అప్పటి వరకు ప్రభువారు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. నీ దయ వల్ల, నీ ప్రేమ వల్ల మొదటి 3.5 సంవత్సరముల శ్రమల కాలంను గురించి ధ్యానించుటకు మీరిచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు. ఆ మొదటి 3.5 శ్రమల కాలంలో మేము ఉంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ప్రభువా. ఆ పరిస్థితుల్లో మేము ఉండకుండా నాయన ఈ శ్రమలను తప్పించుకొని ప్రభువా మీతో గడిపే కృప మాకు దయచేయి. ఎత్తబడే
గుంపులో ఉండే భాగ్యం మాకు దయచేయి. విన్న వాక్యాన్ని మీ బిడ్డల హృదయంలో పదిలపరచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.